హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఎలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 113వ భాగం. కృష్ణని చూడబోతున్నానన్న సంతోషం రాధని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఎక్కడ నిలబడలేకపోతుంది. కృష్ణ కోసం తనకిష్టమైనవన్నీ చేసుకుని తీసుకెళ్లాలి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది రాధ. కృష్ణకి అమ్మ చేసే వంటలంటే చాలా ఇష్టం. అవన్నీ చేసి పట్టుకెళ్తాను. కృష్ణ చాలా సంతోషిస్తాడు అనుకుంటూ కొబ్బరి నువ్వులుండలు, అప్పాలు, బొరుగుల మిచ్చరిలా రకరకాల వంటలన్నీ చేస్తూ ఇల్లు మొత్తం గుమగుమలతో ముంచేసింది. రాధా, ఏం చేస్తున్నావే అని కౌసల్య అడిగితే, రేపు కృష్ణ దగ్గరికి వెళ్తున్నాను కదమ్మా, అందుకే తనకిష్టమైనవన్నీ చేసి తీసుకెళ్దామని. నీ పిచ్చిగాన్ని కృష్ణకి ఇష్టాలు ఇంకా అలానే ఉన్నాయంటావా? ఎందుకుండవమ్మా, నా కృష్ణ ఇష్టాలంటే నాకు తెలీదా? తనకివంటే చాలా ఇష్టం. నా చేత్తో నేనే తినిపిస్తాను కృష్ణకి. భగవంతుడా, ఈ పిల్ల ఆలోచనలు సక్రమంగా వెళ్తున్నాయో లేదో తెలియట్లేదు. కాని పరిస్థితులు ఎలా ఉన్నా దానికి తగిన ధైర్యాన్ని ప్రసాదించు స్వామి అనుకుంది కౌసల్య. రాధ మాత్రం ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. కృష్ణని చూడబోతున్నానన్న ఆలోచన తనని నేల మీద నిలబడనివ్వడం లేదు. వైశాలికి ఫోన్ చేసి విషయమంతా చెప్పి ఎవరికీ చెప్పొద్దని మరీ చెప్పింది. నిజమా? పెద్దమ్మ వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలిసిందా అంటుంటే ఆమె కళ్ళల్లోనే కన్నీళ్ళొచ్చేశాయి వైశాలికి. అవును వైషు, కానీ జాగ్రత్త, మీ నాన్నకి అన్నయ్యకి తెలియకూడదు. తప్పకుండా, కానీ ఎలాగైనా వాళ్ళిక్కడికి వచ్చేలా ఒప్పించండి. తప్పకుండా వైషు, కృష్ణని ఒప్పించి ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తాను. ఇంతలో వైషు అన్న ధను గొంతుకు సరే అన్నయ్య వస్తున్నాడు, ఉంటానని ఫోన్ పెట్టేసింది వైశాలి. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు శర్మ. కాని శర్మ వేసే ప్రతి అడుగు రాజేంద్రకి తెలుస్తూనే ఉంది. తను కూడా వాళ్ల రాక కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు రాజేంద్ర భూపతి. బావా, ఓయ్ బావా అని చెవికొస్తున్న మేకల యశు అరుస్తుంటే, ఈ బావా అనే పదాన్ని ఎవడు కనిపెట్టాడో కాని వింటుంటేనే అసహ్యం వేస్తుంది. ఆ పేరుతో ఇది నన్ను బేజా ఫ్రై చేస్తుంది అని తిట్టుకుంటున్నాడు రామ్. నిన్నే బావా, పలకవేంటి? పలకపోయినా చెప్పడం ఆపవు కదా, చెప్పు. యువర్ టూ ఇంటెలిజెంట్ బావా. ఎందుకు పిలిచావు? ఈ ప్రాబ్లం అర్థం కావట్లేదు, చెప్తావని అంటూ పల్లికిలిస్తుంటే, నాకు వర్క్ ఉంది, నువ్వెళ్ళు. ప్లీజ్ బావా, దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. సిస్టంలో వర్క్ చేసుకుంటూనే కుదరదు, నాకు వర్క్ ఉంది, నీ ఏడుపు నువ్వేడు. ప్లీజ్ బావా, ఇక్కడి నుండి వెళ్తావా లేదా? ఇది చెప్తే వెళ్తా, లేదంటే ఇక్కడే ఉంటా అంటూ తన కాళ్ల దగ్గర సెటిల్ అయింది యశు. ఏయ్, ఏం చేస్తున్నావే? ముందు ఇక నుండి వెళ్ళు. ఈ ప్రాబ్లం చెప్పే వరకు వెళ్ళను. వర్క్ ఎక్కువ ఉండడంతో అబ్బా అనుకుంటూ చస్తానా, తగలడు అనడంతో థ్యాంక్స్ బావా అంటూ లేచి తన పక్కన కూర్చుని ఇదిగో ఈ ప్రాబ్లం అని చూపిస్తుంటే దాన్ని 2 నిమిషాలు చూసి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేపర్ మీద నోట్ చేస్తున్నాడు రామ్. చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంది యశు. ఓకేనా, అర్థమైందా? సూపర్గా అర్థమైంది బావా. నువ్వింత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలవని నేను అనుకోలేదు. సీరియస్గా ఇక వెళ్ళు అంటూ బుక్ చేతిలో పెడుతుంటే, ఎందుకంత కోపం బావా? కాంప్లిమెంట్ ఇచ్చాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? చెప్పను, ఎందుకంటే నీ కాంప్లిమెంట్స్ కోసం ఏనూ ఎదురు చూడట్లేదు. నువ్వెళ్తే నేను సంతోషిస్తా. నేను వెళ్ళను. ఎందుకు? ఇక్కడ చదువుకుంటా. ఇక్కడా? చంపేస్తా, నోరు మూసుకుని బయటికి పో. అది కాదు బావా, నా రూంలోకి వెళ్ళగానే నిద్రొస్తుంది. అదే ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా, చదువుకొని వెళ్ళిపోతాలే. అబ్బా, ఇలా పట్టుకున్నావేంటే? అమాయకంగా నేనెక్కడ పట్టుకున్నాను బావా? ఎవరైనా చూస్తే బాగోదు, ముందుకి నుండి వెళ్ళు. ఇందులో బాగోకపోవడానికేముంది? చదువుకోవడానికేగా ఇక్కడికి వచ్చింది. ఈ మహల్లో అంతా న్యారోగా ఆలోచించే వాళ్ళెవ్వరూ లేరు. నువ్వు హ్యాపీగా పని చూసుకో, నేను చదువుకుంటా అని కింద కూర్చొని బుక్స్ ఓపెన్ చేసింది యశు. ఈ పిల్లని ఎలాగైనా వదిలించుకోవాలి
అనుకుంటూ సిస్టంలో తన వర్క్ చేసుకుంటుంటే కాసేపటికి వర్క్ కంప్లీట్ చేసి పక్కకు చూసిన రామ్కి అలసిపోయి బుక్స్ తల కింద పెట్టుకుని నిద్రపోతున్న యశుని చూడగానే షాక్తో పైకి లేచి నిలబడ్డాడు. ఇదేంటి ఇక్కడ పడుకుంది అనుకుంటూ యశు యశు లే అంటున్నా నిద్దట్లోనే ఏంటి బావా ఇక్కడ పడుకున్నావేంటి, నీ రూమ్లోకెళ్ళు, పొద్దున్న వెళ్తాలే, గుడ్ నైట్. పొద్దున్న వెళ్ళమంటే ముందు లే యశు అంటూ తట్టి లేపడానికి తన మీద చెయ్యి వేయబోయి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు. అబ్బా అనుకుని యశు నువ్విక్కడి నుండి వెళ్ళకపోతే ఎత్తి బయట పడేస్తాను. విసుగ్గా ఏంటి బావా పొద్దున్నే వెళ్తానని చెప్తున్నా కదా అని చేతులు చాచి నీలుగుతూ స్ట్రెయిట్గా పడుకోగానే నిండుగా కనిపిస్తున్న ఆమె అవయవ సౌష్ఠవానికి చెమటలు పడుతుంటే ఓ గాడ్ ఏంటి పిల్ల అనుకుంటూ కళ్ళు మూసుకొని పైకి లేచాడు. తన వైపు ఒకసారి చూసి ఛ అని తిట్టుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. పడుకున్న కంటికి నీ వదలనంతుంటున్న ఆమెని చూసి విసుగ్గా పైకి లేచి నాకేంటి టార్చర్ అనుకుంటూ బెడ్షీట్ తీసుకుని తన మెడ వరకు కప్పి మళ్లీ వెళ్లి పడుకున్నాడు రామ్. వాసుదేవ శర్మ మాత్రమే వస్తాడనుకున్న ప్రమోద్ రాధని చూసి ఒక్క క్షణం కలవరపడ్డాడు. ఇదేంటి రాధ కూడా వచ్చింది అనుకుంటుంటే ఏంటన్నయ్య అలా చూస్తున్నావు, నేను కూడా వచ్చాననా, మరి మీతో పాటు నాకు కూడా గాయత్రి అత్తయ్య వాళ్ళని చూడాలనిపించి వచ్చేశాను. అలాగా మంచిదేలే, పద ముందు రూమ్కెళ్దాం అంటూ క్యాబ్ తీసుకెళ్లాడు. రాధ చదువంతా ఊర్లోనే అవ్వడంతో ఎప్పుడూ ఆ పల్లె దాటి వచ్చింది లేదు. చీకట్లు మిరుపిట్లు గొలిపే బెంగుళూరు అందాలను కళ్ళర్పకుండా విండోలో నుండి చూస్తుంటే ప్రమోద్ వాళ్ళ ఇల్లెక్కడో కనుక్కున్నావా అని అడిగాడు శర్మ. లేదు నాన్నగారు, మీతో పాటు వెళ్దామని ఆగాను. కానీ ఈ మహానగరంలో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళడం అంటే కష్టమేమో కదరా. మరేం పర్లేదు నాన్న, ఒకప్పుడంటే కష్టంగాని ఇప్పుడు అలా కాదు. ఎక్కడో సందుల్లో ఉన్న అడ్రస్ పట్టుకోవడం కూడా చాలా తేలిక, మీరేం కంగారు పడకండి. అన్నయ్య బెంగుళూరు చాలా బాగుంది. అవును రాధా, పనవగానే నీకు బెంగుళూరు మొత్తం చూపిస్తాలే. నువ్వెందుకన్నయ్యా, కృష్ణ ఉన్నాడుగా, తనే చూపిస్తాడు. మర్చిపోయావేమో, చిన్నప్పుడు నేనెక్కడికి వెళ్లాలన్నా కృష్ణ దగ్గర నుండి తీసుకెళ్లేవాడు. అది చిన్నతనం రాధా, ఇప్పుడు మీ అన్నయ్య నిన్ను తిప్పడానికి కృష్ణ తిప్పడానికి చాలా తేడా ఉంది అన్నాడు శర్మ. దాంతో సైలెంట్గా తలోంచుకుంది రాధ. ఇంతలో ప్రమోద్ ఉంటున్న అపార్ట్మెంట్ రావడంతో వాళ్ళని తీసుకుని లిఫ్ట్లో వెళ్ళిపోయాడు. ఆ రోజుకి ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టి భోంచేసిన తర్వాత అలసిపోయింటారు నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి, పొద్దున్నే వెళ్దామని చెప్పి మరో రూమ్కి వెళ్ళిపోయాడు. గాయత్రి ఊరికి రావడానికి ఒప్పుకుంటుందో లేదోనని శర్మ ఆలోచన అయితే ఎప్పుడెప్పుడు కృష్ణని చూస్తానా అని కలలు కంటున్న రాధకి కంటి మీద కునుకేయలేదు. పొద్దుటే లేచి చిలకపచ్చ పింక్ కలర్ కాంబినేషన్లో లంగావోని వేసుకుని తల నిండా మల్లెలు తురిమి అద్దంలో తనని తను చూసుకుని మురిసిపోతుంటే కృష్ణ నీకిలా నచ్చుతానా, ఫస్ట్ టైం నన్ను చూస్తున్నావు, అందుకే ఆ 6 ఏళ్ల రాధకి ఈ రాధకి నీకు తేడా తెలుస్తుందా, లేదంటే ఇంకా అలానే చూస్తావా, నన్నింకా ఆట పట్టిస్తూ ఏడిపిస్తావా అని తనలో తనే అనుకుంటుంటే నవ్వొచ్చేస్తుంది. అవును, నువ్వెలా ఉంటావు, నా పిచ్చిగాని నువ్వెలా ఉన్నా నా కృష్ణవి, నాకు నచ్చకుండా ఎలా ఉంటావు అనుకుంటుంటే రాధా బయలుదేరదామా అని ప్రమోద్ పిలవడంతో వస్తున్నానన్నయ్య అంటూ కృష్ణ కోసం తను తీసుకొచ్చిన పదార్థాలన్నీ బ్యాగులో సర్దుకుని బయటకొచ్చింది రాధ. బ్లూటూత్లో మాట్లాడుతూ రెడీ అవుతున్న అభి దగ్గరికి టీ తీసుకొచ్చింది మను. మాట్లాడుతూనే కప్ తీసుకున్నాడు. తన వైపుకు తిప్పుకుని షర్ట్ బటన్స్ పెట్టి కళ్ళు మాత్రం పైకెత్తి అభిని చూసింది. కప్ పట్టుకుని సీరియస్గా మాట్లాడుతుంటే నడుం దగ్గర గట్టిగా గిల్లేయగానే ఆ అంటూ చిన్నగా కేకేసి షేక్ అవ్వడంతో టీ కాస్త మూతి మీద పడింది. వాట్ మిస్టర్ అభి, వాట్ హ్యాపెండ్ అన్నాడు అవతలి వ్యక్తి. నథింగ్, ప్లీజ్ టెల్ మీ అని మాట్లాడుతూనే మనుని కోపంగా చూస్తున్నాడు. నవ్వుతూ మళ్లీ తన నడుం మీద చేయి పెట్టబోతుంటే ఒక చేత్తో కప్ మరో చేత్తో మను చేయి పట్టుకుని మాట్లాడుతూ కీప్ క్వైట్ అని చేత్తో చూపిస్తున్నాడు. ఉండనన్నట్టు తనకి చెక్కిలిగింతలు పెట్టబోతుంది మను. మను ప్లీజ్ అంటూ కళ్ళతోనే సైగ చేస్తున్నాడు. నిన్న నువ్వు స్విమ్మింగ్ దగ్గర విన్నావా, నెమ్మదిగా ఇంపార్టెంట్ కాల్ మను ప్లీజ్. అభి మీరెవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు అన్నాడు అవతలి వ్యక్తి. నీతోనే మిస్టర్ శర్మ షా, ప్లీజ్ యు క్యారీ ఆన్ అని కప్ పక్కన పెట్టి మనుని వెనక్కి తిప్పి 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. విడిపించుకోవడానికి చూస్తున్న కనీసం కదలనంత గట్టిగా పట్టుకోవడంతో అభి లీవ్ మీ అంటూ అడ్డదిడ్డంగా తిరుగుతుంది. 10 నిమిషాలకి
ఓకే మిస్టర్ షా, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని కట్ చేసి, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ గోలా? గోలేముంది, టీ ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చి వెళ్లకుండా ఈ గిల్లుడేంటే? నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నావో చూద్దామని అని ఫేక్ స్మైల్ ఇస్తుంటే, బాగా ముదిరిపోయావు నువ్వు. ఏం చేస్తాం, సావాస దోషం. చా, అలాగా అంటూనే భుజం దగ్గర గట్టిగా గిల్లాడు. తను అరిచిన అరుపు ఆ రూమ్ మొత్తం వినిపించింది. ఏంటిది, ఇలా గిల్లావేంటి? నువ్వెంతవరకు గిల్లించుకుంటావో చూద్దామని. పో, నేను నీతో మాట్లాడను, వదులు. వదిలించుకో. అభీ, సావాస దోషం అన్నావు కదా, ఆ మాత్రం వదిలించుకోలేవా? వదిలించుకోలేదని తెలిసి పప్పీ ఫేస్ పెట్టి, ప్లీజ్ అభి వదులు. ఏంటి, కొంచెం ఎక్కువగా నటిస్తున్నట్టుగా ఉంది? నాది నటన? అఫ్కోర్స్ అలానే అనిపిస్తుంది. డోర్ వైపు చూసి, అదిగో అత్తయ్య వస్తున్నారు అని కంగారుగా చెప్పగానే, ఎక్కడా అంటూ తడబడుతూ తనని వదిలేసి డోర్ వైపు తిరిగాడు అభిరామ్. గట్టిగా నవ్వేస్తూ, చూసావా, గెదిర వదిలించుకున్నాను. ఇప్పటికైనా ఒప్పుకుంటావా సావాస దోషమని? గట్టిగా నవ్వేస్తూ, చూసావా ఎలా వదిలించుకున్నాను? ఇప్పటికైనా ఒప్పుకుంటావా సావాస దోషమని? మను, ఎస్ మనునే, అందరి దగ్గర మాన్స్టర్, కానీ అమ్మ దగ్గర కాదు కదా. అత్తయ్య పేరు చెప్పగానే భయపడిపోయావని గట్టిగా నవ్వుతుంటే, సీరియస్గా తన వైపు చూస్తున్న అభిని చూసి, సారీ, ఏదో సరదాగా. నాతోనే జోక్సా? నాట్ జోక్స్, ప్రాక్టికల్స్ అంటూ కిసుక్కున నవ్వగానే, నిన్ను అంటూ పట్టుకోవడానికొచ్చాడు. రూమంతా పరిగెడుతుంటే తన వెనకే నవ్వుతూ పట్టుకోవడానికి వెళ్తున్నాడు అభి. అప్పుడే అభి ఎంతకీ కిందకి రాకపోవడంతో తన కోసం గాయత్రి రూమ్ దగ్గరికి రావడం, ఫోర్స్గా పరిగెత్తుకుంటూ వచ్చిన మను గాయత్రిని చూడగానే కాళ్ళు అయస్కాంతంలా డోర్ దగ్గర ఆగిపోవడం, ఆ వెనకే మను ఆగు అంటూ వచ్చిన అభి కూడా తను సడన్ గా ఆగిపోవడంతో తన భుజంపై చేతులేసి తన మీద పడిపోయినట్టే గాయత్రిని చూసి ఆగిపోయాడు. చెదిరిన పైట రేగిన జుట్టుని చూస్తూ నవ్వుతూ చేతులు కట్టుకున్న గాయత్రిని చూసి, అత్తయ్య మీరా? అది సారీ, నేను అంటూ కంగారు పడుతుంది అభిమను. గాయత్రి చూపు షోల్డర్ దగ్గర బ్లౌజ్ నుండి బయటికొచ్చిన బ్రాస్టాప్ని ఓరకంట నవ్వుతూ చూస్తుంటే కంగారుగా దాన్ని సరిచేసుకుంటూ, సారీ అత్తయ్య అని సిగ్గుపడుతూ అక్కడి నుండి పరిగెట్టింది. అభికి కూడా నోటు మాట్లాడకపోవడంతో, మామ్ నువ్వేంటిక్కడ, నాతో ఏమైనా మాట్లాడాలా? అభి కోట్కి అంటిన మను స్టిక్కర్ తీసి తన చేతికిస్తుంటే, అబ్బా అనుకుంటూ తల కొట్టుకున్నాడు. ఈరోజు ఫారిన్ డెలిగేట్స్ని రమ్మన్నాను, ఆఫీస్కి వెళ్లకు అని కేప్ చెప్పి కిందకెళ్ళిపోయింది గాయత్రి. ఛీ, ఈ మను వల్ల ఈ మధ్య మరీ ఇరుక్కుంటున్నాను అనుకుంటూ లోపలికెళ్ళిపోయాడు అభిరామ్. బావా, కాలేజ్ టైం అయింది, ఈ రోజుకి నాకు కుదరదు, నువ్వు వెళ్ళు. అదేంటి బావా? ఈరోజు ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు, నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, నువ్వు డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపో. అవునా, పోనీ నన్ను డ్రాప్ చేసి వచ్చేయకూడదా? కుదరదు, నువ్వు వెళ్ళు అంటూ సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే, ఈ రాకుమారుడు లేకుండా ఈ రువనాన్ని వెళ్ళడమా, ఎంతటి అప్రతిష్ట! ఏంటి, ఈ రోజుకి నేను కూడా సెలవు తీసుకుంటున్నా అంటూ వెళ్ళిపోతే, ఈ పిల్లకి మరీ పిచ్చి ముదిరిపోతుంది అని తిట్టుకున్నాడు రామ్. సారీ అభి, ఏమక్కర్లేదు, నీ వల్ల ప్రతిసారి నేను అడ్డంగా బుక్ అవుతున్నా. అత్తయ్య వస్తారని నేనేమైనా కలగన్నానా? ఇక నుండి కను అని సీరియస్గా చెప్తుంటే, అంటే ఏంటి నువ్వనేది? ఏముంది, నువ్వు వచ్చినప్పటి నుండి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి నన్నిలా ఇరికిస్తున్నావు. ప్రస్తుతానికి నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వెళ్ళు అని సీరియస్గా చెప్పడంతో, నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ప్రస్తుతానికి. సర్లే, నేను గుడికి వెళ్తున్నా, డ్రాప్ చేస్తావా? చెయ్యను, డ్రైవర్ని తీసుకెళ్ళు. ఆ మాత్రం నాకు తెలీదా? నిన్ను రమ్మంటున్నాను. కుదరదు, నాకు వర్క్ ఉంది, అందుకే డ్రైవర్ని తీసుకెళ్ళమంటున్నా. నీ డ్రైవర్ నాకేం అక్కర్లేదులే, నేను నడిచి వెళ్తా, పో అంటూ వెళ్ళిపోయింది మను. ఏంటిది, నిజంగానే అలిగిందా అనుకుంటూ నవ్వుకున్నాడు అభిరామ్. అన్నయ్య, ఇంకా ఎంత టైం పడుతుంది? జస్ట్ అరగంటలో వెళ్ళిపోతాం రాధా. అరగంట తర్వాత? సరిగ్గా రామ్స్ మాన్షన్ దగ్గర క్యాబ్ ఆగగానే అందులో నుండి దిగారు శర్మ, ప్రమోద్, రాధలు. మాన్షన్ని చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలా అనిపిస్తున్నాయి ముగ్గురికి. ప్రమోద్కి మాత్రం మాన్షన్ ఆర్చ్కి ఓ సైడ్ రాసిన SAR కంపెనీస్ అన్న నేమ్ చూడగానే, ఇదేంటి, మా కంపెనీ నేమ్ కదా, కానీ ఇక్కడ కొంపతీసి, లేదులే, అలా ఏం అయ్యుండదు,
ఏదేదో అయ్యుంటుంది. ప్రమోద్ పద వెళ్దాం అంటూ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు. ఒక స్లిప్ మీద శర్మ పేరు డీటెయిల్స్ అన్నీ రాసి పంపించడంతో 15 నిమిషాల తర్వాత డోర్స్ ఓపెన్ అయ్యాయి. ముగ్గురు ఏదో తెలియని ఎగ్జైట్మెంట్తో లోపలికి అడుగుపెట్టారు. వాసుదేవ శర్మ, రాధ, ప్రమోదులు. విన్నారు కదా ఫ్రెండ్స్, మీరు ఊహించని తొలి మలుపు వచ్చేసింది. రాధ ఇప్పుడు అభిరామ్ని చూడబోతుంది. తన కోసమే ఎదురు చూస్తుంది ఎన్నో ఏళ్లుగా. మరిప్పుడు రాభీకి పెళ్ళైపోయిందని తెలిస్తే రాధ పరిస్థితి ఏంటి? తనెలా రియాక్ట్ అవుతుంది అనేది తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీకు కూడా అలానే ఉంది కదా? అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.